ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా వందనాలు. ముందు వీడియోలో మోషే జీవిత చరిత్ర పార్ట్ 5 గురించి మనం తెలుసుకున్నాం కదా. ప్రత్యక్ష గుడారం నిర్మించిన తర్వాత దేవుని మహిమ ఇశ్రాయేలీయుల మధ్య ప్రత్యక్షమైంది. ఇప్పుడు దేవుడు వారిని ముందుకు నడిపిస్తున్నాడు. ఐగుప్తు నుండి బయటకు వచ్చిన ఈ ప్రజలకు దేవుడు ఒక వాగ్దానం చేశాడు. మీ పితరులకు ఇస్తానని చెప్పిన కానాను దేశానికి మిమ్మల్ని తీసుకెళ్తాను. ఆ దేశం దేవుడు వారికి సిద్ధం చేసిన దేశం. కానీ ఆ దేశానికి చేరుకునే ముందు వారికి ఒక పరీక్ష ఎదురైంది. వారు దేవుని వాగ్దానాన్ని నమ్ముతారా లేక పరిస్థితులను చూసి భయపడతారా? అదే సమయంలో మోషేకు దేవుని నుండి ఒక ఆజ్ఞ వచ్చింది. కానాను దేశాన్ని చూసి రావడానికి కొంతమందిని పంపమని దేవుడు చెప్పాడు. ఆ దేశం ఎలా ఉంది, అక్కడ ప్రజలు ఎలా ఉన్నారు, ఆ భూమి ఫలవంతమైందా అని తెలుసుకోవడానికి వారిని పంపించారు. అలా ఇశ్రాయేలీయుల జీవితంలో ఒక ముఖ్యమైన సంఘటన ప్రారంభమైంది. ఇశ్రాయేలీయులు అరణ్యంలో ప్రయాణిస్తూ కానాను దేశం దగ్గరకు చేరుకున్నారు. ఇది సాధారణమైన ప్రయాణం కాదు. ఎన్నో కష్టాలు దాటి వారు ఇక్కడికి వచ్చారు. ఐగుప్తులో బానిసలుగా ఉన్నప్పుడు దేవుడు వారిని విడిపించాడు. ఎర్ర సముద్రాన్ని దాటించాడు. అరణ్యంలో ఆహారం ఇచ్చాడు. దాహంగా ఉన్నప్పుడు నీరిచ్చాడు. శత్రువుల నుండి కాపాడాడు. ఇప్పుడు దేవుడు వారికి వాగ్దానం చేసిన దేశం ముందుంది. అప్పుడు దేవుడు మోషేతో మాట్లాడాడు. ప్రతి గోత్రం నుండి ఒక నాయకుడిని తీసుకొని కానాను దేశాన్ని పరిశీలించడానికి పంపు అని చెప్పాడు. మోషే దేవుని మాట ప్రకారం ప్రతి గోత్రం నుండి ఒక్కొక్కరిని ఎన్నుకున్నాడు. మొత్తం 12 మంది నాయకులు కానాను దేశానికి వెళ్ళడానికి సిద్ధమయ్యారు. వారిలో ముఖ్యంగా 2 పేర్లు మనకు గుర్తుండిపోతాయి, యెహోషువ మరియు కాలేబు. మోషే వారిని పంపుతూ ఇలా చెప్పాడు. ఆ దేశం ఎలా ఉందో చూడండి. అక్కడ ప్రజలు బలవంతులా బలహీనలా, పట్టణాలు ఎలా ఉన్నాయి, భూమి ఫలవంతమైందా తెలుసుకొని రండి. వారు కానాను దేశం వైపు ప్రయాణం ప్రారంభించారు. వారి చేతిలో ఒక గొప్ప బాధ్యత ఉంది. వారు చూసిన విషయాన్ని తిరిగి వచ్చి ప్రజలకు చెప్పాలి. దేవుడిచ్చిన వాగ్దాన దేశాన్ని చూసి రావాలి. ఆ 12 మంది ఆ దేశంలోకి వెళ్ళారు. అక్కడ వారు పర్వత ప్రాంతాలు, పట్టణాలు, పంట పొలాలు అన్నీ చూశారు. వారు ద్రాక్ష గుత్తిని కోసి తీసుకొచ్చారు. అది చాలా పెద్దదిగా ఉండటంతో 2 మనుషులు మోసేంతగా ఉంది. దీని ద్వారా ఆ దేశం ఎంత సమృద్ధిగా ఉందో కనిపించింది. దేవుడు చెప్పిన మాట నిజమే అని వారికి అర్థమైంది. కానీ వారు చూసిన మరో విషయం కూడా వారి మనసులను ప్రభావితం చేసింది. అక్కడ ఉన్న ప్రజలు చాలా బలమైన వారు. పట్టణాలు పెద్దగా గోడలతో కట్టబడి ఉన్నాయి. ఇప్పుడు ఆ 12 మంది తిరిగి వచ్చి ఇశ్రాయేలీయులకి ఏం చెబుతారు? దేవుని వాగ్దానాన్ని నమ్ముతారా లేక భయపడతారా? అదే వారి విశ్వాసానికి పరీక్షగా మారింది. 40 రోజులు కానాను దేశాన్ని పరిశీలించిన తర్వాత ఆ 12 మంది గూఢచారులు తిరిగి మోషే మరియు ఇశ్రాయేలీయుల దగ్గరకు వచ్చారు. వారు చూసిన విషయాలను ప్రజలకు చెప్పడానికే అందరూ ఒక చోట చేరారు. వారు మొదట ఆ దేశం గురించి మంచి విషయాలు చెప్పారు. మేము వెళ్ళిన దేశం నిజంగా పాలు తేనెలు ప్రవహించే దేశం. అక్కడ పంటలు చాలా బాగా ఉన్నాయి. ఈ ద్రాక్ష చూడండి అంటూ వారు తీసుకొచ్చిన పెద్ద ద్రాక్ష గుత్తును చూపించారు. ప్రజలు ఆ మాటలు విని ఆనందించారు. దేవుడు చెప్పిన వాగ్దానం నిజమే అనుకున్నారు. కానీ తర్వాత కొంతమంది గూఢచారులు అక్కడి ప్రజల గురించి చెప్పడం మొదలుపెట్టారు. ఆ దేశంలో నివసించే ప్రజలు చాలా బలమైన వారు. వారి పట్టణాలు చాలా పెద్దవి, గోడలతో కట్టబడి ఉన్నాయి. వారితో మనం యుద్ధం చేయలేం అని భయపెట్టే మాటలు చెప్పారు. వారు దేవుడు చేసిన అద్భుతాలను మర్చిపోయారు. ఐగుప్తులో ఫరో నుండి దేవుడు ఎలా విడిపించాడో, ఎర్ర సముద్రాన్ని ఎలా దాటించాడో, అరణ్యంలో ఎలా కాపాడాడో వారు గుర్తు చేసుకోలేదు. కానీ వారిలో 2 మాత్రం భిన్నంగా ఆలోచించారు. వారు యెహోషువ మరియు కాలేబు ప్రజలను నిశ్శబ్దంగా చేసి ఇలా అన్నాడు. మనం తప్పకుండా వెళ్ళి ఆ దేశాన్ని స్వాధీనం చేసుకుందాం. దాన్ని జయించడానికి మనకు శక్తి ఉంది. ఎందుకంటే కాలేబుకు తెలుసు, ఇశ్రాయేలీయులు బలం కాదు, వారితో ఉన్న దేవుడే గొప్పవాడు. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం కనిపిస్తుంది. ఒకే దేశాన్ని 12 మంది చూశారు. అందరూ ఒకే పరిస్థితిని చూశారు. కానీ 10 మంది భయాన్ని చూశారు. యెహోషువ మరియు కాలేబు దేవుని శక్తిని చూశారు. మనం ఎదుర్కొనే పరిస్థితుల కంటే దేవుని వాగ్దానాలు గొప్పవి అని ఈ సంఘటన మనకు నేర్పిస్తుంది. గూఢచారులు ఇచ్చిన నివేదిక విన్న తర్వాత ఇశ్రాయేలీయుల హృదయాలు భయంతో నిండిపోయాయి. 10 మంది గూఢచారులు చెప్పిన భయపెట్టే మాటలను విని ప్రజలు ఏడవడం మొదలుపెట్టారు. దేవుడు ఇంతవరకు చేసిన అద్భుతాలను మర్చిపోయి తమ ముందున్న సమస్యలనే పెద్దగా చూశారు. వారు ఒకరితో ఒకరు ఇలా మాట్లాడుకున్నారు. మనం ఐగుప్తులోనే చనిపోయి ఉంటే బాగుండేది. ఈ అరణ్యంలో చనిపోవడం కంటే మంచిది. వారు దేవుడు తమను కానాను దేశానికి తీసుకొచ్చింది ఆశీర్వదించడానికి అని మర్చిపోయారు. కొంతమంది మోషే మరియు అహరోనుపై కూడా నిందలు వేయడం ప్రారంభించారు. మనం యుద్ధంలో చనిపోతామా, మన భార్యలు పిల్లలు శత్రువులకు బానిసలవుతారా అని భయపడ్డారు. కానీ వారు ఒక విషయం మర్చిపోయారు.
వారిని ఎంత దూరం తీసుకొచ్చింది వారి బలం కాదు, దేవుని శక్తి. దేవుడు ఐగుప్తులో చేసిన 10 తెగుళ్ళు వారు చూశారు. ఎర్ర సముద్రం విడిపోయిన అద్భుతం చూశారు. అరణ్యంలో దేవుడిచ్చిన మన్నా తిన్నారు. అయినా ఆ సమయంలో వారు దేవునిపై నమ్మకం కోల్పోయారు. అప్పుడు యెహోషువ మరియు కాలేబు తమ బట్టలు చింపుకొని ప్రజల మధ్య నిలబడ్డారు. వారు ప్రజలతో ఇలా చెప్పారు: మేము చూసిన దేశం చాలా మంచి దేశం. దేవుడు మనపై సంతోషిస్తే మనల్ని ఆ దేశంలోనికి తీసుకెళ్తాడు. మీరు మాత్రం దేవునికి తిరుగుబాటు చేయకండి. ఆ దేశ ప్రజలను చూసి భయపడకండి. యెహోవా మనతో ఉన్నాడు. యెహోషువ మరియు కాలేబు పరిస్థితులను కాదు, దేవుడు వాగ్దానాన్ని చూశారు. కానీ ప్రజలు వారి మాట వినకుండా వారిపై రాళ్లు వేయాలని చూశారు. అప్పుడు ప్రత్యక్ష గుడారంలో దేవుని మహిమ ప్రత్యక్షమైంది. దేవుడు తన ప్రజల అవిశ్వాసాన్ని చూశాడు. ఇశ్రాయేలీలు దేవుని శక్తిని ఎన్నిసార్లు చూసినా ఈ సమయంలో వారు దేవునిపై నమ్మకం కోల్పోయారు. వారు దేవుని వాగ్దానాన్ని నమ్మకుండా భయానికి లోనయ్యారు. అప్పుడు దేవుడు మోషేతో మాట్లాడాడు: ఈ ప్రజలు ఇంకా ఎంతకాలం నన్ను తక్కువగా చూస్తారు? నేను చేసిన సూచక్రియలు చూసినా నన్ను నమ్మడం లేదు అని దేవుడు చెప్పాడు. ఎందుకంటే దేవుడు వారిని ఐగుప్తు నుండి విడిపించింది, అరణ్యంలో నడిపించింది కానాను దేశానికి తీసుకెళ్లడానికి. కానీ వారు మళ్ళీ మళ్ళీ ఫిర్యాదు చేస్తూ దేవుని మాటలను తిరస్కరిస్తున్నారు. అయినా మోషే ప్రజల కోసం దేవుని దగ్గర ప్రార్థించాడు. మోషే దేవునితో ఇలా అన్నాడు: ప్రభువా, నీవు గొప్ప కృపగల దేవుడవు, దయచేసి నీ ప్రజలను క్షమించు. మోషేకు ప్రజల మీద కోపం ఉన్నా వారిని నాశనం చేయమని అడగలేదు. వారి కోసం మధ్యవర్తిగా నిలబడ్డాడు. అప్పుడు దేవుడు తన కృపను చూపించాడు. దేవుడు ప్రజలను పూర్తిగా నాశనం చేయలేదు, కానీ వారి అవిశ్వాసానికి ఒక పరిణామం ఉంటుందని చెప్పాడు. వారు దేవుని వాగ్దాన దేశంలోనికి వెంటనే ప్రవేశించలేరు అని చెప్పాడు. యెహోషువ మరియు కాలేబు తప్ప ఆ సమయంలో దేవుని మాటను నమ్మకుండా భయపడిన పెద్దవారిలో చాలామంది ఆ దేశాన్ని చూడరని చెప్పాడు. అరణ్యంలో 40 సంవత్సరాలు ప్రయాణించాల్సి వస్తుందని దేవుడు తెలియజేశాడు. అయితే యెహోషువ మరియు కాలేబు మాత్రం దేవునిపై నమ్మకం ఉంచినందుకు వాగ్దాన దేశాన్ని చూడగలరని దేవుడు చెప్పాడు. ఇక్కడ ఒక గొప్ప పాఠం ఉంది. దేవుడు మనల్ని ఆశీర్వదించాలని కోరుకుంటాడు, కానీ భయం, అవిశ్వాసం మనల్ని దేవుడు సిద్ధం నుండి దూరం చేయగలవు. యెహోషువ మరియు కాలేబు పరిస్థితులను కాకుండా దేవుడి వాగ్దానాన్ని నమ్మారు. ఇశ్రాయేలీలు దేవుని మాటలను నమ్మకుండా భయపడినందుకు దేవుడు వారికి ఒక తీర్పు ప్రకటించాడు. వారు కానాను దేశంలోనికి వెంటనే వెళ్లకుండా అరణ్యంలో 40 సంవత్సరాలు ప్రయాణించాల్సి వచ్చింది. ఎందుకంటే దేవుడు వారికి ఇచ్చిన గొప్ప అవకాశాన్ని వారు విశ్వాసంతో స్వీకరించలేదు. వారు ఎన్నిసార్లు దేవుని శక్తిని చూశారు. ఐగుప్తు నుండి విడిపించిన దేవుణ్ణి చూశారు. ఎర్ర సముద్రం విడిపోయిన అద్భుతాన్ని చూశారు. అరణ్యంలో మన్నా తిన్నారు. రాతి నుండి నీరు వచ్చింది చూశారు. అయినా కానాను దేశం దగ్గరకు వచ్చినప్పుడు వారు భయపడ్డారు. వారి మాటలు వారి హృదయంలో ఉన్న అవిశ్వాసాన్ని చూపించాయి. దేవుడు మోషేకు చెప్పిన ప్రకారం ఆ తరానికి చెందిన పెద్దవారు కానాను దేశాన్ని చూడరు. కానీ దేవుడు యెహోషువ మరియు కాలేబును ఆశీర్వదించాడు. ఎందుకంటే వారు ఇతరులా భయపడకుండా దేవునిపై నమ్మకం ఉంచారు. ఆ తర్వాత ప్రజలు తమ తప్పును గ్రహించారు. వారు మోషేతో, మేము పాపం చేశాము, ఇప్పుడు మేము వెళ్ళి దేవుడు చెప్పిన దేశానికి వెళ్తామని అన్నారు. కానీ అది దేవుని సమయం కాదు. మోషే వారిని హెచ్చరించాడు, ఇప్పుడు వెళ్ళవద్దు, దేవుడు మీతో ఉండడు అని చెప్పాడు. కానీ కొంతమంది ప్రజలు తమ ఆలోచన ప్రకారం ముందుకు వెళ్ళారు. వారు శత్రువులతో యుద్ధానికి వెళ్ళారు, కానీ ఓడిపోయారు. దీనివల్ల వారు ఒక గొప్ప విషయం నేర్చుకున్నారు. దేవుని మార్గదర్శకత్వం లేకుండా మన బలంతో ముందుకు వెళ్తే విజయం ఉండదు. అరణ్యంలో గడిచిన ఆ 40 సంవత్సరాలకు వారికి ఒక శిక్ష మాత్రమే కాదు, ఒక శిక్షణ కాలం కూడా. ఆ సమయంలో దేవుడు వారిని కాపాడాడు. వారికి ఆహారం కూడా ఇచ్చాడు. వారి వస్త్రాలు పాతబడకుండా చూసుకున్నాడు. వారి అవసరాలు తీర్చాడు. వారు తప్పు చేసినప్పటికీ దేవుడు వారిని పూర్తిగా విడిచిపెట్టలేదు. నా ప్రియ సహోదరులారా, ఇలా ఇశ్రాయేలీలు దేవుని వాగ్దానాన్ని నమ్మకుండా భయపడినందువల్ల వారు వెంటనే కానాను దేశంలోనికి ప్రవేశించలేకపోయారు. దేవుడు చెప్పిన ప్రకారం వారు 40 సంవత్సరాలు అరణ్యంలో ప్రయాణించాల్సి వచ్చింది. అయినా దేవుడు వారిని విడిచిపెట్టలేదు. వారి ప్రయాణం అంతా వారిని కాపాడాడు. ఆహారం ఇచ్చాడు, నీరిచ్చాడు, తన సన్నిధితో వారిని నడిపించాడు. ఈ 40 సంవత్సరాల అరణ్య ప్రయాణం వారికి ఒక గొప్ప పాఠం నేర్పించింది. దేవుని మాటను నమ్మడం, ఆయనపై ఆధారపడడం ఎంత ముఖ్యమో వారు నేర్చుకున్నారు. మన జీవితంలో కూడా కష్టాలు వచ్చినప్పుడు భయపడకుండా దేవునిపై నమ్మకం ఉంచాలి. ఎందుకంటే దేవుడు మనల్ని విడిచిపెట్టకుండా సరైన మార్గంలో నడిపిస్తాడు. తర్వాత భాగంలో అరణ్య ప్రయాణంలో జరిగిన మరిన్ని సంఘటనలు మరియు మోషే జీవితంలో చివరి ఘట్టాలను తెలుసుకుందాం. మోషే జీవిత కథ ద్వారా దేవుని ప్రేమను, ఆయన నడిపింపును మనం తెలుసుకున్నాం.
ఈ కథ మీకు ఆశీర్వాదంగా అనిపిస్తే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. దేవుని వాక్యం మరింత మందికి చేరేలాగా సహాయం చేయండి. గాడ్ బ్లెస్ యూ.